ఏదైతే కేటీఆర్ సంచలన ట్వీట్ ఏదైతే పెట్టాడండి. థాంక్స్ టు రాహుల్ గాంధీ అని పెట్టాడు ఓటమికి. ఏదైతే కేజ్రీవాల్ ఓటమికి థాంక్స్ టు రాహుల్ గాంధీ అని అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడండి. దాని సంచలనంగా మరి దాని ఉద్దేశ్యం ఏంటంటే రకరకాలుగా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ గెలుపుకి రాహుల్ గాంధీ కారణం అని అయితే కేటీఆర్ ఉద్దేశం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఎందుకంటే ఆయన వాళ్ళు దాదాపు 5-6% ఓట్లయితే చీల్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళు ఒక్క సీటు కూడా రాలేదు. కానీ ఓట్లయితే చీల్చారు. ఏదైతే కొంచెం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు కావచ్చు చీల్చడం చూసాం. ఆ చీల్చడం కారణంగానే బీజేపీ అయితే గెలుపు సాధ్యమైంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆహ్, బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో 5% గ్యాప్ ఉంది. వీళ్ళు తీసుకున్న 6% ఒకవేళ వచ్చుంటే దాదాపు 50% దాకా వీళ్ళు ఉండేది ఓటు పర్సెంటేజి. అప్పుడు ఈజీగా మన ఆమ్ ఆద్మీ పార్టీ అయితే గెలిచి ఉండేదని అయితే భావిస్తా ఉన్నారు కేటీఆర్ అయితే. చూడాలి మరి ఈ ట్వీట్ వెనక అంతరాయం ఇదే అనుకుంటున్నారు అందరూ గూడా. ఆహ్, రాహుల్ గాంధీ కావాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాడు, కేజ్రీవాల్‌ని ఓడించాడని అయితే అందరూ చెప్పుకుంటా ఉన్నారు. కేటీఆర్ ట్వీట్‌కి అయితే ఇదే కారణం అనిపిస్తుంది. అంటే మరి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవాలని అయితే గట్టిగా కోరుకున్నారేమో. మేము గెలవకపోయినా పర్లేదు గానీ అరవింద్ కేజ్రీవాల్ గెలవకూడదని. ఎందుకంటే పొత్తులకు రాలేదు. అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకొని కొన్ని సీట్లు, ఒక 10 సీట్లు వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు సీన్ వేరేలాగా ఉండేదేమో అని అందరూ భావిస్తా ఉన్నారు. అలానే పంజాబ్‌లో గూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసేసి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడికి విజయం సాధించడం చూసాం. ఇలా దేశం మొత్తంగా ఒక్కొక్క సీటు గెలుచుకుంటూ ఎళ్ళాలనుకుంది ఆహ్, అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అయితే. ఎందుకంటే హర్యానాలో కావచ్చు, గుజరాత్ కావచ్చు ఎక్కడ కూడా కాంగ్రెస్‌ని కలుపుకొని వెళ్ళడానికైతే ముందుకెళ్ళలేదు. రాహుల్ గాంధీ ప్లేస్‌ని రీప్లేస్ చేసే విధంగా ప్రధానమంత్రి రేస్‌లో ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ ఆశపడ్డారు. దానికి తగిన శాస్తి జరిగిందనైతే రాహుల్ గాంధీ బుద్ధి చెప్పారనైతే కేటీఆర్ ట్వీట్ ఉద్దేశంగా నాకనిపిస్తుంది.